నిర్గమకాండం 20వ అధ్యాయం 5, 6, 2 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 5, 6. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించునని ప్రకటించును. లేవియ కాండము 26వ అధ్యాయము 39వ వచనం. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశముల్లో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రసంగ అంశం ఏమనగా తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించువాడు దేవుడు. తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించువాడు దేవుడు. మనము చదువుకున్న నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలలో, 34వ అధ్యాయం 7వ వచనంలో, లేవియ కాండం 26వ అధ్యాయము 39వ వచనంలో, మీరు ఇంకా చదువుకుంటే ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనంలో, విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనాలలో ఇదే మాట మళ్ళీ మనం వింటూ ఉంటాం. అదేమనగా తండ్రుల దోషము కుమారుల మీదికి వచ్చును అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారము దేవుడు ప్రేమ స్వరూపి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రేమకు ప్రతిగా దేవుడు ప్రేమనే ఆశిస్తాడు, కానీ దేవుడు దానికి వ్యతిరేకంగా మరేది కూడా కోరేవాడు కాదు. అయితే అబద్ధ దేవుళ్ళను, విగ్రహాలను మనం ప్రేమిస్తే గనక ఆయన కోపం మన మీదకి రగులుకుంటుంది. దేవుడు తనను తప్ప మరి ఇంకెవరిని కూడా మనం ప్రేమించడం ఆయనకు ఇష్టం ఉండదు. తనను తప్ప మరెవరిని కూడా మనము పూజించడం ఆయనకు ఇష్టం ఉండదు. ఈ నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చాలా శ్రేష్టమైన ఆజ్ఞలను మన కొరకు రాసిపెట్టాడు. ఇక్కడ ఏమంటాడనంటే, అనేక ఆజ్ఞలను దేవుడు ఇస్తాడు. నేను నీ దేవుడైన యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటాడు. పైనున్న ఆకాశం అందే గాని, కింద ఉన్న భూమి అందే గాని, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపం కూడా మీరు చేసుకొనకూడదు అని దేవుడు చెప్తాడు. ఆ రీతిగా ఇంకనేక విషయాలు చెబుతూ నేను రోషము గల దేవుడు అని అంటాడు. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారి విషయంలో నేను 1000 తరాల వరకు కర్ణిస్తాను, కానీ నన్ను ఎవరైతే ద్వేషిస్తారో, నన్ను ద్వేషించే వారి విషయాల్లో 3-4 తరాల వరకు కూడా వదలను వారిని. వారి తండ్రుల దోషమును చెప్పండి కుమారుల మీదకి రప్పిస్తాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ మాట వింటూ ఉంటే తండ్రులు చేసిన దానికి కుమారులు శిక్ష అనుభవించడం ఏంటి? తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలు శిక్ష అనుభవించడం ఏంటి అని మనకు అనిపించవచ్చు. చేయని పాపానికి మరి పిల్లలుగా వారు శిక్ష అనుభవించితే అది మంచిదే అంటారా? తల్లిదండ్రులు పాపం చేస్తే, తప్పు చేస్తే వారి పిల్లలను దేవుడు శిక్షిస్తాడా అని చెప్పేసి ప్రశ్న మనకు రావచ్చును. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. తొందరగా చేయాలా. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 16వ వచనం చూడండి. అక్కడ ఏమున్నది? కుమారుల దోషమును బట్టి
తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవరి పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును అని ఇక్కడ రాయబడి ఉంటున్నారు. ఎవరి పాపం నిమిత్తం వారే శిక్ష పొందుతారని. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ కూడా ఏముందంటే పాపం చేయవాడే మరణమును పొందును అని వ్రాయబడి ఉంటున్నారు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే ఎవరైతే ద్రాక్షకాయలు తింటారో వారి పళ్ళే మరి పులియును అని అక్కడ రాయబడి ఉంటుంది, పాడవు అని రాయబడి ఉంటున్నారు. అయితే పాపాల వల్ల కలిగే మరి ఈ చెడు ఫలితాలు పిల్లలను బాధిస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. తండ్రుల దోషము కుమారుల మీదకి వచ్చును అనగా తల్లిదండ్రిగా పిల్లలు చేసేటువంటి తల్లిదండ్రులుగా పెద్దలుగా వారు చేసేటువంటి ఆ పాపాలను బట్టి పిల్లలు వాటి ఫలితాలను అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నారు. తల్లిదండ్రులు దేవుని అసహించుకుంటే పిల్లలు కూడా రేపొద్దున దేవుణ్ణి అసహించుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులుగా మరి వారు దేవుని మందిరానికి సరిగ్గా రాకపోతే పిల్లలుగా వారు కూడా దేవుని మందిరానికి రాలేకపోతూ ఉంటారు. ఇంతకు తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చేది ఏమిటి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తల్లిదండ్రుల నుండి ఇంతకు పిల్లలకు వచ్చేది ఏమిటి ఆలోచన చేద్దాం. మీరు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరం కూడా మరి తల్లిని తండ్రిని కలిగి ఉన్నవారు. తల్లిదండ్రుల నుండి మనకు వచ్చింది ఏంటి చెప్పండి? తల్లిదండ్రుల నుండి మనకు వచ్చింది ఏంటిది? ఏంటిదమ్మా? ఆస్తి. అమ్మ మొదలైతే ఆస్తి కాడిపోయింది. మీరు ప్రేమైన దేవుని బిడ్డలారా, పిల్లలు పుట్టగానే మనకు కబురు రాగానే వెళ్ళి చూస్తూ ఊరుకోకుండా ఏమంటాం? ఎవరు ఎక్కున్నారు అని అంటాం. ఏమంటారు అంటే మొదటిగా తల్లిదండ్రుల నుండి వారి పిల్లలకు వచ్చేది ఏమిటి అంటే వారి రూపం. ఏమొస్తుంది? వారి రూపం. కనుక తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చేది వారి రూపం వస్తూ ఉంది. రెండవది ఏమొస్తుంది చెప్పండి? వారు పుట్టగానే ఏమొస్తుంది? ఏంటిది? తల్లిదండ్రుల నుండి వారికి పుట్టిన తర్వాత వారికి వచ్చేది ఏమిటంటే వారి వంశం. ఏమొస్తుంది చెప్పండి? ఏ వంశంలో పుడితే ఆ ఇంటి పేరు వస్తుందా లేదా? ఏ ఇంటి పేరు ఉంటే ఆ ఇంట్లో పుట్టిన ఆ ఇంటి పేరు వస్తూ ఉంటున్నారు. తర్వాత తల్లిదండ్రుల నుండి వారి పిల్లలకు వచ్చేది ఇంకా ఏమిటి? మన దేశంలో మనకు చాలా మతాలు ఉన్నాయి కనుక తుర్కోల దాంట్లో పుడితే తుర్కోలు అన్నారు, క్రిస్టియన్ల దాంట్లో పుడితే క్రిస్టియన్లు అన్నారు, హిందువుల దాంట్లో పుడితే హిందువులు అన్నారు, సిక్కుల దాంట్లో పుడితే సిక్కుల. ఏమొస్తుంది వారికి? మతం. ఏమొస్తుంది వారికి? మతం అనేది వస్తూ ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? మనకు కులం ఉంది. మళ్ళీ మతం తర్వాత ఏముంది చెప్పండి? తర్వాత ఏమొస్తుంది పిల్లలకు? చెప్పరేమి? కరెక్టే కదా? ఏ తల్లిదండ్రికి వారు పుడితే వారి తల్లిదండ్రి ఏ కులం అయితే ఈ పిల్లలకి ఏమవుతుంది? వేరే ఎందుకు అవుతలేదు? కాదు కనుక. ఇంకేమొస్తుంది చెప్పండి? తర్వాత ఏమొస్తుంది తల్లిదండ్రులు ఇంకా పిల్లలకు? ఏమొస్తుంది? భాష. ఏమొస్తుంది చెప్పండి? భాష. తల్లిదండ్రిగా నువ్వు తెలుగు మాట్లాడితే నీ పిల్లలు హిందీ మాట్లాడు. నువ్వు నేర్పించిందే మాట్లాడతారు. పెద్ద పెరిగినాక నేర్చుకున్నది వేరు, కానీ పుట్టుకతోనే వారికి వచ్చేది ఏంటిది? నీ భాష. నువ్వు ఏ భాష మాట్లాడితే అదే భాష నీ పిల్లలకు వస్తూ ఉంటున్నారు. ఇంకేమొస్తాయి చెప్పండి? ఇంకేమొస్తాయి? ఆయన చెప్పినట్టు గుణాలు, అలవాట్లు ఏమొస్తాయి? తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చేది ఏంటి? తర్వాత వారి అలవాట్లు ఏమొస్తాయి? కొన్నిసార్లు తండ్రి ఇట్లా ఎడవసిన పని చేస్తాడు అనుకో, కొడుకుని ఏమవుతుంది? అంతే కదా? కనుక వారి అలవాట్లు, గుణాలు వస్తూ ఉంటాయి. ఇంకేమొస్తాయి తల్లిదండ్రుల నుండి వారి పిల్లలకు? చెప్పండి. ఇంకేమొస్తాయి? కొద్ది ఆలోచన చేయండి. ఏమొస్తాయి? వారి ఆస్తి. అమ్మన్నట్టు ఏమొస్తాయి? వారి పుట్టుకతోనే పుట్టేటట్టు సార్లు
ఆ ఇంటిలో ఏమొస్తుంది? ఆ తల్లిదండ్రి ఆస్తి కూడా వస్తుంది. ఆస్తితో పాటు అప్పులు కూడా వస్తాయి. అప్పుంటే కనుక వస్తాయా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా తల్లిదండ్రుల నుండి పిల్లలకు వారి రూపం, వంశం, తర్వాత ఏమన్నాం చెప్పండి? కులం, ఇంకేమన్నాం? భాష, అలవాట్లు, ఆస్తి. ఇలా మీరు కొంచెం ఆలోచించుకుంటూ పోతే తల్లిదండ్రులు ప్రతిదీ వీరికి వస్తూ ఉంటూ ఉన్నది. ప్రేమైన దేవునికి బిడ్డలారా, గనుక దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తున్నది మనం ఆలోచన చేద్దాం. తండ్రుల దోషము కుమారుల మీదికి వచ్చును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటున్నది. అనగా తల్లిదండ్రుల యొక్క మంచి చెడు ఆ ప్రభావం వారి పిల్లల మీద పడుతుంది అని చెప్పేసి దీని యొక్క అర్థం అయింటూ ఉన్నాడు. అలా జరిగిందా అన్నది మనం ఈ సమయంలో గమనించుదాం. చూడండి, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం వైపు మీ బైబిల్ తిప్పండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో దేవుడు తన భక్తుడైన యెహోషువ ద్వారా ఆనాటి తన ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగానికి ఒక కట్టుదిట్టమైన ఆజ్ఞ ఇస్తాడు. అది ఏమిటి అని చెప్పేసారంటే, వారంతా కూడా హాయి అనేటువంటి ఒక పట్టణాన్ని మరి జయించాలి, ఎరుకో అనేటువంటి పట్టణాన్ని జయించాలి. కనుక దేవుడు ఏం చెప్తాడు అంటే, నేను మీకు జయించడానికి శక్తిని, బలమును, నా కృపను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుడు మరి చెబుతూ ఏమంటాడనంటే, మీరు ఏది కూడా ఆ ఎరుకో పట్టణంలోనిది అది శక్తమైనటువంటి పట్టణము కనుక అందులోనిది ఏది కూడా మీరు తీసుకురాదు అని చెప్పేసి దేవుడు ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ ఇస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనము గమనిస్తాం. 18వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలనకు దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. విన్నారా? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు తన ప్రజలకు అంటే, ఎరుకో అని ఒక పట్టణాన్ని వారు జయించడానికి ముందుకు సాగుతూ ఉంటే దేవుడు అన్నాడు, ఈ పట్టణాన్ని నేను శపించాను, ఇది మీ స్వాధీనం చేయబోతున్నాను. మరి దాన్ని చూడగానే మీకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది, కానీ అందులోని ఏది కూడా మీరు ముట్టకూడదు అని అన్నాడు దేవుడు. ముట్టకూడదు అని దేవుడు అన్నప్పుడు ముడితే బాగుండదు చెప్పండి? బాగుండదు. కానీ ఇక్కడ ఏమి జరిగిందో దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమి జరిగిందనంటే, ముట్టకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తే మరి వారు అలాగ వెళుతూ ఉంటున్న సమయంలో ఆకాను అనేటువంటి మరి ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు ఏం చేశాడో దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 21వ వచనం చదవండి. 21వ వచనం. వారు పురుషులేమి 21వ వచనం. యెహోషువ 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని అని చెప్పేసి ఇక్కడ ఆకాను ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రేమైన దేవునికి బిడ్డలారా, జరిగిన విషయం ఏమిటో చెప్తూ ఉంటూ ఉన్నారు. ఎరుకో పట్టణాన్ని వారు జయించారు. అయితే ఇక్కడ ఆకాను ఏమి చేశాడంటే, ఆ శక్తమైనటువంటి దానిలో నుండి ఈయన కొంచెం తీసుకొని దాచిపెట్టుకున్నాడు. ఆ తర్వాత వారు హాయి అనేటువంటి పట్టణాన్ని మరి ఓడించడానికి వెళుతున్నప్పుడు ఆ పట్టణాన్ని జయించలేకపోతూ ఉన్నారు. ఏమైంది అనంటే,
4వ వచనం 7వ అధ్యాయంలో గమనిస్తే ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళింది కానీ హాయి వారి ఎదుట వారు నిలవలేక పారిపోయింది. ఆ హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3000 మంది వేయిందంట ఈ దేవుని బిడ్డలు, కానీ పారిపోవలసి వచ్చిందంట. పైగా 36 మంది చనిపోవాల్సి వచ్చిందంట. యెహోషువ చాలా కంగారు పడ్డాడు. ఏంటి ఇలా జరుగుతూ ఉంది అని. 7వ వచనంలో అంటాడప్పుడు, అయ్యో ప్రభువా, మమ్మల్ని నశింపజేయడానికి ఇలాగునా నువ్వు తీసుకొచ్చావా అని చెప్పేసి అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు 10వ వచనంలో, నీవేళ నీ ముఖాన్ని ఇలా నేలకు మోపుకుంటావు, లే, ఇదిగో శబ్దమైన దానిలో కొంత తీసుకొని దొంగతనము చేసి బొంకి తన సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. అందుకోసమనే ఈ శత్రువుల ఎదుట మీరు నిలవలేకుండా ఉండాల్సి వస్తూ ఉంటున్నది. చెప్పాలి కదా, శాపగ్రస్తమైన దాన్ని తీసుకునకూడదు అని చెప్పేసి అని దేవుడు 12వ వచనంలో యెహోషువకు జ్ఞాపకం చేసినప్పుడు యెహోషువ అందరినీ పోగు చేస్తాడు. అప్పుడు మరి ఆకాను పట్టుబడతాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఏమి జరిగిందో దేవుని వాక్యంలో గమనించినట్లయితే 24వ వచనం చూడండి. 24వ వచనంలో, తర్వాత యెహోషువ ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కంబిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చారంట. నీవేళ మమ్మల్ని బాధించావు అని చెప్పేసి అతని మీదికి కోపానికి వచ్చి రాళ్లతోని చావగొట్టిది అని అక్కడ రాయబడి ఉన్నది. 26వ వచనం చదవండి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చివేసి వారి మీద రాళ్లను కుప్పలుగా పోసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లు కొనెను. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లు కొనెను అని అక్కడ రాయబడి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కావాలని అదంతా చెప్పుకొచ్చాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడంటే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 5-6 వచనాలలో మనం చదివిన వాక్య భాగంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడు అన్నాడు. ఏమంటున్నాడు? రోషము గల దేవుడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఏదన్నా కానిది అంటే ఓర్చుకునేటోన్ని తాను అని అర్థం. నేను ఏదైనా వద్దు అని అంటే దాన్ని అలాగే చేస్తే చూస్తూ ఊరుకునేవాడిని కాదు అని దాని అర్థం. నేను చెప్పింది చేయకపోతే నా ఒళ్ళంతా మండుతుంది అని పరోక్షంగా చెప్పుతూ ఉన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క గుణ లక్షణాలను మనకు చెప్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించు వారిని 1000 తరాల వరకు కర్ణిస్తాను, నన్ను ద్వేషించు వారిని ఏమంటున్నాడు? నన్ను ద్వేషించు వారిని నేను 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తానంటే చేసిన వాళ్ళతోనే విడిచిపెట్టడు, కానీ వాళ్ళ పిల్ల 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 వాళ్ళకు కూడా దాని ప్రభావము ఉండేలా నేను చేస్తానని దేవుడు తన యొక్క గుణ లక్షణాలను ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే మనం నమ్మిన దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనము ప్రేమించే దేవుడు ఒకవైపు అయితే, మనము తిక్క చేస్తే మనను వదిలిపెట్టేటోడు కూడా కాదన్నమాట. అదే ఆకాను జీవితంలో చూస్తూ ఉన్నాం. చూడండి, ఎరుకు అనేటువంటి పట్టణానికి వారు మరి వెళుతూ ఉన్న సమయంలో దేవుడు చెప్పాడు, బిడ్డలారా, ఆ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాను, కానీ అందులోనిది ఏది కూడా మీరు తీసుకోరాదు, ముట్టుకోకూడదు అని కూడా అన్నాడు. ఏమన్నాడు? తీసుకోవద్దన్నాడు. రెండవది ముట్టుకుంటూ కూడా ముట్టుకోవద్దన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ యొక్క పట్టణాన్ని, ఎరుకో పట్టణాన్ని జయించారో, ఆ సైనికుల్లో ఒక
ఇంకొక అతని పేరు ఆకానంట. అతడు ఏం చేశాడంట, అక్కడ ఉన్న వస్త్రాలను చూడగానే, ఆ బంగారాన్ని చూడగానే, ఆ వెండిని చూడగానే అతని కన్నులకు ఒక ఆశ పుట్టిందంట. ఇది తీసుకుంటే మంచుకుంటు, ఇది తీసుకుంటే మంచుకుంటు, ఇది తీసుకుంటే మంచుకుంటని. దేవుడు చెప్పిన మాట గుర్తొస్తున్నప్పటికీ, వద్దు అని దేవుడు అన్నమాట చెప్పింది గుర్తొస్తున్నప్పటికీ ఏం చేస్తున్నాడు, దాన్ని తీసేసుకున్నాడంట. తీసుకుని దాచిపెట్టుకున్నాడంట. బాగా వినాలి మీరు. తీసుకున్నాడు, దాచుకున్నాడు. తీసుకొని దాచుకున్నాడు. మనము ఎంత పిచ్చోళ్ళమో, మనం ఎంత అజ్ఞానులమో అర్థం చేసుకుందాం. తీసుకున్నాడు, దాచుకున్నాడు. ఇక ఎవరు కూడా చూస్తలేరు, ఎవరికి కూడా తెలియదు అని అనుకుంటున్నారు. తెల్లారింది, మరుసటి దినం మరో పట్టణానికి వెళుతూ ఉన్నారు యుద్ధం చేయడానికి. దులుపుకున్నాడు, దుమ్మంతా దులుపుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు, మంచిగానే ఉన్నాడు ఆకాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా వినాలి, గమనించండి. వెళ్ళారు. 3000 మంది వెళ్ళారంట. ఎంతమంది? 3000 మంది వెళ్ళారంట. కానీ పారిపోవాల్సిన పరిస్థితి. అంజీరు తరుముతూ ఉంటే పారిపోతున్నారు దేవుని బిడ్డలు. అంజీరు మరి తరుముతూ ఉంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నారు ఈ దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలు. దొరికినట్టు చంపుతున్నారంట హాయి పట్టణస్తులు. అట్లా 36 మంది చనిపోవాల్సి వచ్చిందంట దేవుని బిడ్డలు. ఎంతమంది? అంతవరకు ఓటమంటే ఎరగని వారు, అంతవరకు ఇలాంటి ప్రాణ నష్టం అంటే ఎరగని వారు. ఇలా జరుగుతుంది ఏంటని దేవుని భక్తుడు యెహోషువ మోకరించి దేవుని దగ్గర ఏడుస్తున్నాడంట, దేవునికి మొరపెడుతున్నాడంట, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఏంటి ఇలా జరుగుతుందని అంటే దేవుడు అంటున్నాడు, అప్పుడు మీలో శపితమైన దానిని ఏమన్నాడు చెప్పండి, మీలో శపితమైన దాన్ని తీసుకొని దాచుకున్నారని చెప్పేసి దేవుడు అంటున్నాడు. 11వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. 11వ వచనం. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొక్కి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులయ్యారు, తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరుగుతూ ఉన్నారు. శాపగ్రస్తులైన వారు మీ వద్ద ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. విన్నారా? ఇక్కడ శపితమైన పట్టణములో నుంచి తీసుకొనకూడదు, ముట్టకూడదని నేను చెప్పినా నా మాటను కాదని పక్కకు పెట్టి దానిని తీసుకొని దాచుకొని ఏర్పడనట్టు ఉన్నారు కనుక ఈ హాయి పట్టణాన్ని మీరు గెలవలేకపోతున్నారు బిడ్డ. నేను చెప్పింది చేయకుండా, నేను చూస్తలేనన్నట్టుగా, ఎవరు చూస్తలేరన్నట్టుగా దాచుకొని నా మాట మీరి ఉంటున్నారు కనుక 36 మంది చంపినా నేను సపోర్ట్ చేయలేదు బిడ్డ. కనుక ఈడ మోకరించి ఏడిస్తే ఏమి లాభం, ఈడ మోకరించి నాకు మొరపెడితే ఏమి లాభం. మొదటగా ఈ తప్పు పని చేసిన వారెవరో వారిని బయటకు లాగి వాళ్ళని చంపితే కానీ నా కోపం చల్లబడదు అంటున్నాడు దేవుడు. అర్థమైందా? చూసారా ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎవరు 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 అని చెప్పేసి అందరినీ పోగు చేసి మరి అక్కడ చూసినప్పుడు ఆకాను పట్టుబడ్డాడంట. 18వ వచనం మీరు చదివితే ఆకాను పట్టుబడ్డాడంట. మరుగు చేయగా దయచేసి తెలుపు, నీ వల్ల మాకు ఇదంతా జరుగుతుంది అంటే, అవునయ్యా నేనే చేశాను, దేవునికి విరోధంగా నేనే తప్పు చేశాను. దోపుడు సొమ్ములో నేను ఇది ఒక మంచి షీనారు వస్త్రాన్ని 200 తులముల వెండి 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను తీసుకున్నానయ్యా. నిజమే, అనుకో డేరా మధ్యలో భూమిలో పాతి పెట్టిన అని ఎక్కడైతే భూమిలో మరి తవ్వి పాతి పెట్టిండో అక్కడికి తీసుకుపోయి చూపెట్టాడంట. అప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం అతనిని, అతని భార్యను, అతని పిల్లలను, అతని ఎడ్లను, అతని పశువులను అందరినీ కూడా లోయ కాడికి తీసుకెళ్ళి ఏం చేసిరట చెప్పండి, చంపివేసిన పరిస్థితి ఏర్పడిందనంట.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చట్టం అంత ఖచ్చితంగా ఆనాడు ఆ రీతిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఆకాను చూసి వాటిని ఆశించి ఆ రీతిగా దేవుని కోపానికి గురి అయ్యాడు. 36 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. మరి ఆ రీతిగా దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యుంటూ ఉన్నాడు. ఎంత ఘోరమో! కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అతడు తప్పు చేస్తే అతని భార్య, అతని పిల్లలు అందరినీ కూడా దేవుడు వదలలేదు. కారణం ఏమిటంటే ఆకాను దురాశలో ఉన్నాడు. దేవుడు ఆనాడు మరి పాపముని ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. దేవుడు ఆనాడు ఏమాత్రం కూడా మరి ఆ రీతిగా విడిచిపెట్టలేదు. అందుకే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఏముంది అక్కడ? చూడండి. కీడు విషయమై శోధింపబడనేరడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనమా? దురాశ గర్భం ధరించి, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును ఏముందండి ఇక్కడ చెప్పండి? దురాశ. మనిషికి ఈనాడు ఏముంది చెప్పురే? చెప్పండి, అందరు చెప్పాలి. ఏముంది? దురాశ. చూసింది కావాలంటున్నాడు. చూసింది దాన్ని పొందడానికి ఎలా? అప్పుడు ఎద్దులు ఎత్తారు. ఇక దాన్ని పొందడానికి ఎలా? దేవుడి వాక్యం చెప్తుంది, దురాశ అంట గర్భమును ధరించి ఏంటంటారట? పాపాన్ని కంటే ఆ పాపం పెరిగి పెద్దదా ఏంటంటారట? మరణాన్ని కంటుందంట. చూడండి, ఆకాను ఒక దురాశ, చిన్న దురాశ. అది కావాలి, ఆ చూసింది కావాలి. నా జీవితంలో ఎన్ని నేను నౌక చేసినా ఇది నాకు దొరకది అని చెప్పేసి అనుకున్నాడేమో, దాన్ని తీసుకున్నాడు. ఎవరు చూస్తలేరు అనుకున్నారు, కానీ ఎవరు చూసారు? చెప్పండి, ఎవరు చూసారు? అందరు చెప్పాలి గట్టిగా, ఎవరు చూసారు? ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనందరినీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకే మన ఆలోచనలు దేవునికి తెలుసు, మన తలంపులు దేవునికి తెలుసు, మన యొక్క నడక దేవునికి తెలుసు, మన పనులు దేవునికి తెలుసు, మన బ్రతుకు విధానం దేవునికి తెలుసు, మన బాధలు దేవునికి తెలుసు, మన ఇబ్బందులు దేవునికి తెలుసు, మన కష్టాలు దేవునికి తెలుసు. మన యొక్క ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. దేవునికి తెలియనిది ఏది కూడా లేదు అన్న విషయం మనం గమనించాలి. చూసే దేవుడు మన దేవుడు. ఎవరు చూస్తలేరు అనుకున్నారు ఆకాను, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూసే దేవుడు. మన గురించి అంత తెలుసు ఆయనకు. తెలియదంటూ ఏది లేదు. ఆకాను అనుకున్నాడు, నన్ను ఎవరు చూడలేదు అనుకోరు. చూడలే వాస్తవానికి. కానీ నేను ఎలా పట్టబడ్డాను, నేను తీసుకున్న సంగతి ఎలా తెలిసింది అని చెప్పేసి అతను ఆలోచించేసరికే ఆలస్యం అయిపోయింది. దేవుడు ఊగిపోతున్నాడు కోపముతో. దేవుడు రౌద్రుడై ఉన్నాడు కోపముతో. ఎంత కోపం ఉంటే ఆ మాట అన్నాడు దేవుడు. నాశనం చేస్తేనే కానీ, నిర్మూలం చేస్తే కానీ నేను మీకు తోడుకుండను. అబ్బా, నిర్మూలం చేస్తే కానీ నేను మీకు తోడుకుండను అన్నట్టు ఉన్నాడు దేవుడు. ఆ మాట చాలా గొప్ప మాట. ప్రేమైన దేవుడు బిడ్డారా, మన జీవితంలో కానీ, మన ఇంటిలో కానీ, మన కుటుంబంలో కానీ దేవుడు ఏదైతే వద్దు అని అంటాడో, దేవుడు ఏదైతే ఉండొద్దు అని అంటాడో దాన్ని తీసేసేంత వరకు మనకు తోడు ఉండడు. వద్దు అన్నది దేవుడు దాన్ని మనం వదులుకునేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉండడు. కనుక ఇక్కడ ఏమి జరుగుతుందో మరి మనం చూస్తాం. దురాశ గర్భమును ధరించి ఏం కన్నదంట? పాపాన్ని కన్నదంట. దురాశ అంటే ఏంటిది? కారణం ఏంటి? దురాశకు కారణం ఏంటి చెప్పండి? లోపల మరి రగిలే అసంతృప్తికి అది దురాశ కారణమవుతూ ఉంటుంది. ఒక అసంతృప్తితో నేను ఎలా దాన్ని చేజిక్కుకొనడం అని చెప్పేసి అనుకునేవారు. మరి దేనికోసమైతే కావాలని ప్రాకులాడతారో, మరి ఫలానా వారి వల్ల నేను ఉండాలని చెప్పేసి అనుకుంటారు.
మరి ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, రాబడి ఉన్నా, సరిపడే జీతం ఉన్నా, ఇల్లు ఉన్నా, బట్టలు ఉన్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, తృప్తి లేకుండా ఉండి, ఏం లేకుండా తృప్తి లేకుండా ఉండి, ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి నుండి ఇంకా నేను మరి ఒక గొప్ప వ్యక్తిగా కావాలని అనుకుంటూ దురాశతో మరి అడ్డదారులు తొక్కితే పాపమును కంటామంట. ఏం కంటాను చెప్పండి? పాపమును కంటామంట. ప్రేమైన దేవునికి బిడ్డలారా, అందుకే సాతాను కూడా ఈనాడు సాతాను మనం పిలుస్తున్నామే. ఒకప్పుడు దేవుని దూత, ఎవరు చెప్పండి? దేవుని దూత. అతని పేరు లూసిఫర్. అందరు చెప్పండి, ఏం పేరు? తానున్న స్థితిలో తృప్తి పడలా. నేను దేవునిలాగా ఉంటే బాగుండు, దేవుని వల్ల అవుతే బాగుండు అనుకున్నాడు. అంతే. ఎరుకో సొమ్ము శాపగ్రస్తమైనది తెలిసిన ఆకాను ఆ రీతిగా దాన్ని ఆశించి దాన్ని పొందాడు. ఎవరికి తెలియదనుకున్నాడు. కానీ ఒకటి గమనించాలి, రహస్యాలు సమాజానికి దాస్తామేమో, కానీ దేవునికి దాయగలమా? రహస్యాలు భార్యకు దాస్తావు కావచ్చు, లేక భర్తకు దాస్తావు కావచ్చు, లేదా పిల్లలకు దాస్తావు కావచ్చు, కానీ దేవునికి దాయగలమా? దాయలేము. ప్రేమైన దేవునికి బిడ్డలారా, కనుక దేవుని యొక్క వాక్యంలో రాబడిన కారణం, దేవుడు గొప్పవాడు, మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, మన దీన స్థితిని గమనిస్తున్నటువంటి దేవుడు, మన పరిస్థితిని అంతటినీ ఎరిగినటువంటి దేవుడు. కనుక ఆ దేవాది దేవుడు మరి మన ప్రతి విషయంలో జోక్యము చేసుకునేవాడు. మనం ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నాము అంటే, దేవుడు ఏమాత్రం కూడా పాపమును ఓర్చువాడు, రోషము గల దేవుడు ఆయన. ఎసంటి దేవుడు చెప్పండి? రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా! రోషము కలిగిన దేవుడు ఆయన. అందుకోసమే ఆయన పాపమును ఏమాత్రం కూడా ప్రేమించలేదు. ప్రేమైన దేవునికి బిడ్డలారా, కనుక సాతానుడు ఈనాడు మనలో అనేకులను మోసం చేస్తూ ఉంటూ ఉన్నాడు. మనకు అనేకమైన వాటిని చూపెడుతూ ఉన్నాడు. అనేకమైన వాటిని మనం ఆశించి మోసపోయేలా చేస్తూ ఉంటున్నాడు. మీకు గుర్తుందా? ఏదేను తోటలో, దేవుడు చేసిన ఏదేను తోటలో మరి దేవుడు తాను తన సొంత చేతులతో చేసిన ఇద్దరు మనుషులను, మన పితరులైన ఆదాము అవ్వలను పెట్టినప్పుడు వారిని ఎలాగైనా సరే తప్పులో ఇరికించాలని ప్రయత్నించి సాతాను ఏం చేశాడు తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏమంటాడు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పనా? చాలు, ఇది నిజమా అని అంటున్నాడు. ఏమన్నాడు చెప్పురే? తోట లోపలికి వచ్చి ఏమన్నాడు? చెప్పున్నాడు, ఇది అవ్వతో అంటున్నాడు, ఆ స్త్రీతో అన్నాడంట సాతాను, ఇది నిజమా అని అన్నాడు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి యేసుమన్నావా ఇది నిజమా అని నేను అన్నాను అనుకో, నువ్వేమంటావు? అవసరనా ఇది నిజమా అని నేను అన్నాను అనుకో, ఏమంటారు మీరు? ఏంటిది అని అంటారు మొదలు. ఇది నిజమా అని నేను అడిగితే నువ్వు అనేది ఏంటిది అంటావు ఫస్ట్, అంతేనా కదా? ప్రేమైన దేవుడు సాతాను ఎంత తెలివి కలిగిన వాడు అంటే, తన యొక్క మాట ద్వారా మనలో ఒక ప్రశ్న ఉదయింపజేస్తాడు. ఏం ఉదయింపజేస్తాడు? ఒక ప్రశ్న. మనకి ఒక ప్రశ్న, ఒక అనుమానం, మనలో ఒక అనుమానం వచ్చేలా మరి ఇక్కడ చేస్తాడు. చూడండి, ఇది నిజమా? ఈ తోట చెట్ల పండ్లలో ఏదైనా నువ్వు తినకూడదని దేవుడు చెప్పడా అని చెప్పేసి అన్నప్పుడు ఆ అబ్బాయి ఏమన్నది? అవును, 2వ వచనం అంటున్నది, ఈ తోట చెట్ల ఫలములను నీవు తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకుండునట్లు వాటిని తినకూడదు, ముట్టకూడదని చెప్పనని ఆ సర్పముతో సాతానుతో అన్నప్పుడు సాతాను ఏమంటున్నాడు? 4వ వచనం చదువుతుంది.
ఆ సర్పము ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? దేవుడు సస్తానని చెప్పిందని అవ్వంటుంటే సాతాన్ని ఏమంటున్నాడు? మీరు సావనే సావరు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకేమన్నాడు? మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారని మీకు మరి తెలుసుకోండి అంటున్నాడు. దేవతలు ఉంటారని దేవునికి తెలియను. ఈ పండు తింటే మీరు దేవతల్లాగా అవుతారు, మీరు దేవతల వల్ల అవుతే మీరు దేవునికి సమానమైపోతారు, అందుకోసమని ఈ పండు తినద్దు అన్నాడు దేవుడు అని చెప్పేసి సాతాను చూసిరా ఎట్లయితారట? అంటే ఎక్కించి చెప్తున్నాడా లేదా? సాతాను చేసే పని ఏంటన్నమాట. గనక ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఇగో నిన్ను కాదు తండాలంటే మీరు నమ్మద్దు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎక్కించి చెప్తున్నారా అని అనుకోవాలి. సైతాన్ చేసే పని ఏంటిది? మనకు ఎదుటి వ్యక్తి మీద ఆయాసం మనకు కలగాలంటే, ఎదుటి వ్యక్తి మీద కోపం మనకు కలగాలంటే, ఎదుటి వ్యక్తి మీద మనకు బాధ కలగాలంటే ఏదో ఒకటి ఎక్కించి చెప్పితేనే అబ్బా నన్ను ఇట్లా అన్నారా అని అనుకుంటా. చూడండి, ఇప్పుడు అవ్వకు దేవుని మీద కోపం వచ్చిందా రాలేదా? నేను దేవతలాగా అవడం నీకు ఇష్టం లేదా? అబ్బా అందుకే నన్ను ఈ పండు తినద్దన్నావా? నేను ఎంత మంచోడు అనుకున్నాను, కానీ ఇంత కుట్రుంది లోపల అని నేను తెలుసుకోపోతుని. సర్పమా నీ పుణ్యమా నీ ఇవాళ తెలుసుకున్నా అని చెప్పేసి ఇక తెగ సంపరపడుతుంది అబ్బా. ఏమైతానని? పండు తింటే దేవతల్లాగా అయితా, పండు తింటే దేవతల్లాగా అయితా, పండు తింటే దేవతల్లాగా అయితా, నేను దేవతనైతా. అప్పుడు ఏమనుకుంటుంది చెప్పరే? నేను దయ్యమనైతే అనుకుంటే లేదు, దయ్యం నాలాగా దయ్యమైతావని చెప్పేసి చెప్పే జాగల దయ్యం అనే పదం వాడే బదులు సాతానుడు ఏ పదం వాడిండు? దేవతవు, నువ్వు దేవతమైనవు అంటున్నాడు. చూసిరా ఎంత తెలివిగా మనల్ని బొల్తా కొట్టిస్తాడో, మోసం చేస్తాడో మరి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, గనక సాతాను మాటలు బాగా పనిచేసినాయి అవ్వ లోపల. సాతాను మాటలు బాగా పనిచేసినాయి. నేను దేవతలాగా అవుతానట, నేను దేవతలాగా అవుతానట, నేను దేవతలాగా అవుతానట. పోయింది పండు. చెప్పండి పండు ఏమైంది చెప్పండి? ఏమైంది అప్పుడు? దేవత అయిందా? దేవత కాలే. తాను ఏ స్థితిలో ఉన్నదో దేవుడు ఆమెకు చూపెట్టినప్పుడు చెట్టు సాటుపోయి దాక్కునే పరిస్థితి వచ్చి ఉంటున్నాను. ప్రేమైన దేవుడిలారా, నేనేం చెప్తున్నానంటే ఇక్కడ దేవుని మాటల కంటే దయ్యం మాటలు చాలా తీపిగా కనబడతాయి. దేవుని మాటల కంటే దయ్యం మాటలు చాలా మృదువుగా కనబడతాయి. కనుక ఆ దయ్యం మాట మనము వినకూడదు. అవ్వ దేవుని మాట విన్నంత కాలం బాగుంది, ఆదాము దేవుని మాట విన్నంత కాలం బాగున్నారు. కానీ దయ్యం మాట వినగానే ఏమయ్యారు? దోషులైపోయారు, పరిశుద్ధులు పాపాత్ములు అయిపోయారు. సత్యం కంటే అబద్ధమే మంచిగా అనిపిస్తుంది చాలా మందికి. అందుకే మంచి తొందరగా అంటదంట, చెడు మాత్రం తొందరగా అది ప్రాగిపోతుంది. అర్థమవుతుందా? మంచి ఎంత మంచిగా చేయి, ఆ మంచి మాత్రం అరే మంచోర్రా అని ఇంత మంచోర్రా అని మాత్రం అనరు, కానీ ఆ చెడు మాత్రం తొందరగా పాకిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మరి ఈ కలగబోయే శిక్ష గురించి ఈ పాపం మనల్ని ఆలోచింపనీయదు. ఇప్పుడే అనుభవించు, సుఖపడు, తర్వాత ఎలానైనా కానీ అన్నట్టు ఉంది ఈ పాపం. ఈ పాపం మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, శపితమైన దాన్ని తినకూడదు, ముట్టకూడదు, తాగకూడదు, పట్టుకోకూడదు, దాన్ని దోసుకోకూడదు, దాచుకోకూడదు. ఇన్ని చెప్పినా కూడా ఏమయ్యారు? సాతాను ప్రేరణతో ఆకాను దాన్ని పట్టుకున్నప్పుడు మరి చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన కుటుంబం అంతా పతనము కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాగో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈనాడు మనకు కూడా అనేక సూచనలు, అనేక హెచ్చరికలు
కనిపిస్తూ ఉన్నా మనం పట్టించుకోవట్లా. కానీ ఒక రోజున దేవుని ముందు మనం నిల్చునే పరిస్థితి ఉన్నదని, ఒక రోజున దేవునికి మనం లెక్క అప్పగించుకునేది ఉన్నది అనే విషయాన్ని మాత్రము మర్చిపోతూ ఉంటూ ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాం. 9వ వచనం చదువు. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులుగా ఉండవలెను. 10వ వచనం చదువు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందనట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షత కావలసి ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ వెనకట మన ఊర్లల్లా రచ్చబండ అనేది ఉండే. ఊరికి మధ్యలో ఓ చెట్టు, దాని చుట్టూ ఇంత గద్దె, ఆ గద్దె మీద పెద్ద మనుషులు కూర్చుంటే ఊరి లోపల ఎవ్వరికి ఏం జరిగినా అక్కడికి పోయి చెప్పుకుంటే ఆడ అన్ని చేసేటోళ్ళు. నిజమా కదా? ఉందా ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో? సరే, ఏదైనా కూడా అక్కడే మంచి కావచ్చు చెడు కావచ్చు ప్రతిదీ కూడా మరి చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, నా న్యాయపీఠం మీద మీరు ప్రత్యక్షము కావలసి ఉన్నది. మీరు ఈ దేహముతో జరిగించే మంచిగానే సరే చెడ్డదైనా సరే వాటికి మీరు ప్రతిఫలము పొందేది ఉన్నది. గనక ఈ దేహములో మీరు ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నామని గ్రహించి, ఒక రోజున ఈ దేహమును విడిచినప్పుడు దేవునికి దగ్గర అవుతానని మీరు గ్రహించి, మీరు దేవునికి ఇష్టకరముగా ఈ దేహములో ఉన్నంత కాలము జీవించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? కాలే, నాకు కాలే, తెలుసు, అర్థమైంది. నాకు మీకు అర్థం కాలేదన్నది నాకు అర్థమైంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ దేహములో మీరు ఉన్నంత కాలము నాకు దూరంగా ఉంటున్నామని గ్రహించండి. ఈ దేహంలో నుండి మీరు ఒక రోజున ఈ దేహాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చేది ఉన్నది. ఈ దేహాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మొదటగా నా న్యాయపీఠం ఎదుటకు మిమ్మల్ని తీసుకొస్తాను. మీరు ఈ దేహంలో ఉన్నప్పుడు జరిగించిన మంచికి చెడుకు ప్రతిఫలాన్ని నేను ఇవ్వబోతున్నాను. గనుక ఈ దేహంలో ఉంటుండగానే మీరు నాకు ఇష్టకరముగా జీవించండి అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి చెప్పండి, దేవునికి ఎట్లుండాలా? ఇష్టకరంగా జీవించాలి. దేవునికి ఇష్టకరముగా జీవించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి ఇష్టకరముగా జీవించినప్పుడు దేవుడు నీకు తోడుకుంటాడు. దేవునికి ఇష్టకరంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టకరంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి ఇష్టకరంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవుడు నీ కోరికలను నెరవేరుస్తాడు. దేవుడు నీ యొక్క ఆలోచనలను సఫలం చేస్తాడు. దేవుడు నీ ఉద్దేశములను సఫలం చేస్తాడు. దేవుడు నీ మార్గములో నీకు తోడుగా ఉంటాడు. ఆయన వాగ్దానములు నీ సొంతం చేస్తాడు. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున మనం దేవునికి లెక్క అప్పగించుకునేది ఉన్నాడు. దేవుని ముందు నిలుచునేది ఉంటున్నాడు. దేవునికి జవాబు చెప్పుకునేది ఉంటున్నాడు. దేవుడు నిన్ను ప్రశ్నించనయ్యుంటూ ఉన్నాడు. గనుక ఇదేదో ఆషామాషి కాదు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. గనుక దేవుని ముందు నిలుచున్న రోజు నువ్వు ఏ రీతిగా ఉంటావు ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క మరి ఆ న్యాయపీఠమును మరి గొర్రెలకు మేకలకు సాదృశ్యంగా పోలుస్తూ ఉన్నాడు. ఇదిగో నన్ను ప్రేమించి నా మాట విని నాకు లోబడి నాకు ఇష్టమైన వారుగా ఉండేవారిని గొర్రెలుగా నేను ఎంచుతున్నాను. నా మాట వినక
చెప్పినట్టు నడుచుకోక నాకు వ్యతిరేకంగా నడిచేవాడిని మేకలుగా నేను ఎంచుతూ ఉంటున్నాను గనుక గొర్రెల గుంపులో ఉంటావా మేకల గుంపులో ఉంటావా తెలుసుకో అంటున్నాడు దేవుడు. ప్రేమైన దేవుడు ఉంటారా? కనుక మనం ఏ గుంపులో ఉండాలి చెప్పండి? ఏ గుంపులో ఉండాలి? గొర్రెల గుంపులో ఉండాలి, కానీ మేకల గుంపులో ఉండకూడదు. దేవుని రాజ్యంలో దేవునితో పాటు యుగయుగాలు జీవించి దేవుని స్తుతించే గుంపులో ఉండాలి, కానీ బొబ్బలు పెడుతూ వామ్మో వాయ్యో అని చెప్పేసి ఆ నరకంలో కాలే గుంపులో మనము ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఇక్కడ భూలోకంలో కూడా 2 గుంపులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి చెప్పిన కదా, ఇప్పుడు ఇక్కడికి చెప్తున్నా. భూలోకంలో కూడా 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో దేవుణ్ణి ఇష్టపడే గుంపు, ఒక గుంపేమో దేవుడు అంటే అసలు నచ్చని గుంపు. ఏ గుంపులో ఉండాలన్నది నీకు? దేవుడు అంటే ఇష్టమనే గుంపులో ఉంటావా, దేవుడు నచ్చని గుంపులో ఉంటావా? చెప్పలే. దేవుడు అంటే ఇష్టపడే గుంపు. ఒక గుంపులో దేవుని వాక్యాన్ని ప్రేమించే గుంపు, దేవుని వాక్యాన్ని చదివే గుంపు, దేవుని వాక్యాన్ని ధ్యానించే గుంపు. ఇంకో గుంపు దేవుని వాక్యం అంటే అసలే ఇష్టం, చదవడం అంటే దేవుని మాటలంటే రోత వచ్చే గుంపు. ఆ గుంపులో ఉంటే ఎక్కడ పోతావు? మేకల గుంపులో ఉంటావు, నరకంలో ఉంటావు. ఒక గుంపేమో దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారం జీవించే గుంపు, ఇంకో గుంపు దేవుని వాక్యమును వింటారు కానీ వాక్య ప్రకారము జీవించని గుంపు. ఆ గుంపులోకి ఎక్కడ పోతావు? నరకము వెళ్తావు. ఒక గుంపేమో దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరాన్ని మరి వచ్చి దేవుని ఆరాధించే గుంపు అయితే, ఒక గుంపేమో దేవుని మందిరాన్ని ఏమాత్రం కూడా ఖాతరు చేయని గుంపు, దేవుని భయము లేని గుంపు. ఏ గుంపు అది? దేవుని అంటే భయము లేని. ఆ గుంపులోకి ఎక్కడ పోతాం? నరకం వెళ్తాం. ప్రియ సోదరుడా సహోదరి, గనుక దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుండగా మన జీవితాలను మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. గనుక మనం ఏ గుంపులో ఉండాలి చెప్పండి? దేవుని ప్రేమించే గుంపు, దేవుని హత్తుకొని జీవించే గుంపు, దేవుని స్తుతించి ఆరాధించే గుంపు, దేవునికి ఇష్టకరంగా జీవించే ఆ గుంపులో మనం ఉండాలి. విశ్వాసుల గుంపులో ఉండాలి కానీ అవిశ్వాసుల గుంపులో, భక్తుల గుంపులో ఉండాలి కానీ భక్తిహీనుల గుంపులో ఉండరాదు. దేవుణ్ణి ఇష్టపడే గుంపులో ఉండాలి కానీ దేవుణ్ణి ద్వేషించే గుంపులో మనం ఉండరాదు. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం? అందుకే పాట ఉంది కదా, ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. కనుక ప్రేమైన దేవుడికి బిడ్డలారా, మనం ఏ గుంపులో ఉంటున్నాం ఆలోచించు. ఈ పాపం మనకేదో ఇస్తున్నట్టుగా, మనకేదో లాభం చేస్తున్నట్టుగా ఆశ చూపెడుతుంది, కానీ అది ఏం చేస్తుందంటే మనకున్నదంతా
పోగొడుతూ ఉంటున్నాడు. మన పితరురాలు అవ్వకు మరి నువ్వు దేవతలాగా ఉంటావని చెప్పేసానంటే పోయింది, పండు తిన్నది, కానీ దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని నేను పరివార్తలు ఉన్నాను అనుకొని అయ్యో బట్టలు లేవు దిగంబరిగా ఉన్నానని చెట్టు సాటుకెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి పోయిందా లేదా? దేవుని మహిమను పోగొట్టుకొని ఉంటుంది. పాపం నీ మేలు కోరదు, నీ అభిమానాన్ని దూరం చేస్తుంది, నీకు అవమానం తీసుకొస్తూ ఉంటుంది. కనుక పాపం నీతో ఆడకుండా ఉండాలంటే నీవు పాపంలో ఉండాలి. ప్రియ సోదర సహోదరి, మరి పాపం చాలా ప్రమాదకరం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే. దేవుని ఆజ్ఞను మనం మీరరాదు, దేవుడు చెప్పినట్టు మనం చేయవాలి. కనుక మరి దేవుని లేఖనంలో రాయబడిన ప్రకారం మన జీవితంలో పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని చూస్తున్నవాడు. ఆకారం చూసినా చూడలేదా? పట్టుబడ్డా పడలేదా? ఎవరికి పట్టుబడ్డాడు? ఎవరికి పట్టుబడి చెప్పిన ఆకారం ఎవరికి పట్టుబడ్డాడు? ఎవరికి పట్టుబడ్డాడు ఆకారం? దేవునికి పట్టుబడ్డాడు. మనుషులకు పట్టుబడలే. మనుషులకు దొరకకుండా చూసుకోగలిగింది, కానీ దేవునికి దొరకకుండా అది ఎవరి తరమో కాదు. సుమా, నీ గురించి నువ్వు ఆలోచించుకో. నాకు నువ్వు పట్టుబడకపోవచ్చు, నేను నీకు పట్టుబడకపోవచ్చు, కానీ పట్టుకునేటోడు ఉన్నాడు. ఎవరు? నువ్వు ఇక్కడ మోసం చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నువ్వు మాయ చేయొచ్చు, నువ్వు ఇక్కడ మంచి నటన చేయొచ్చు, భక్తుడనని భక్తురాలనని చాలా మంచిదాన్ని మంచోడనని, కానీ దేవుని దగ్గర మాత్రం మనం ఏమీ చేయలేము. ఇది ఇంకో వైపు చెప్పుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికి మరి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు, ఎటువంటి బాధలు ఉన్నాయో నాకు తెలియదు, ఎటువంటి కష్టాలు ఉన్నాయో నాకు తెలియదు, మీరు ఏ అవస్థలో ఉన్నారో నాకు తెలియదు. దేవుడు నాకు కావాలని వచ్చినావు, దేవుడు నన్ను దీవించాలని నువ్వు ఇక్కడికి వచ్చినావు, దేవుడు నన్ను ఆశీర్వదించాలని నువ్వు ఇక్కడికి వచ్చినావు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నువ్వు ఇక్కడికి వచ్చినావు, దేవుడు నన్ను బట్టి స్వస్థపరచాలని నువ్వు ఇక్కడికి వచ్చినావు, దేవుడు నా కోరికలు నెరవేర్చాలని నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు. అదే కనుక నిజమైతే దేవుడు మరి ఇక్కడ నీకు చెప్తున్న మాట ఏంటంటే, బిడ్డ నాకు తెలుసు నీ పరిస్థితి, నిన్ను ఎరిగిన దేవుడను, నీ గురించి తెలిసిన దేవుడను, నాకు ఏది కూడా మరుగైనదే లేదు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కనుక మన గురించి తెలిసిన ఈ దేవుని పాదాల చింత మనం మోకరించి కన్నీళ్లు కార్చి ఏడ్చి నీ బాధను దేవుడికి చెప్పుకుంటే, నీ అవస్థను దేవుడికి చెప్పుకుంటే దేవుడు వాటిని తీసివేస్తాడు. నీ ఇబ్బందులను దేవుడికి చెప్పుకుంటే ఆ ఇబ్బందులను దేవుడు తీసివేస్తాడు. నీ కష్టాలను దేవుడికి చెప్పుకుంటే నీ కష్టాలను దేవుడు తీసివేస్తాడు. నీ కోరికలను దేవుడికి చెప్పుకుంటే నీ కోరికలను దేవుడు తీరుస్తాడు. కనుక దేవునికి అసత్యమైందే ఏది లేదు. కనుక ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయం, ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి మందిరం, ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధ స్థలం. దేవుని సన్నిధిలో ఉన్నా నీలో ఏదైనా తప్పు ఉంటే ఒప్పుకో, తీసేసి విడిచిపెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దీవిస్తాడు. నీకేదైనా ఇబ్బంది ఉంటే దేవుడితో చెప్పుకో, ఆ ఇబ్బందిని దేవుడు తీసివేస్తాడు. నీకేదైనా కావాలి అని దేవుడి నుండి పొందాలని ఉంటే దేవుడితో చెప్పుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ హల్లెలూయా, ఎవరు ఉన్నారమ్మా చెప్పండి? ఇక్కడ దేవుడు ఉన్నాడు. కనుక దేవుడు నీ దేవుడు, దేవుడు నీకు తల్లిలా తండ్రిలా ఉండి నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. కనుక ఇటు దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం.